అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మధు హోమ్ అండ్ హెల్దీ ఫుడ్. ఇవాల్టి మన రెసిపీ ఎగ్ బిర్యానీ. చాలా ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. నార్మల్గా బిర్యానీ అంటేనే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, బట్ ఇలా ప్రెషర్ కుక్కర్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్ ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి నేను ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అదే ఆయిల్లోని కొన్ని క్యాష్యూ నట్స్ని వేసి అవి కాస్త ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టి అవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కుక్కర్లోకి ఆయిల్ తీసుకొని ఈ స్పైసెస్ని అన్నీ యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేస్తున్నాను నేను. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక టమాటోస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ బాగా మగ్గాక ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి తగినంత ఉప్పు, పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్స్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈలోపు మనం రైస్ తీసుకొని నానబెట్టుకున్నాము. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఒక చిన్న కప్పు కర్డ్ అయితే యాడ్ చేసుకొని, కర్డ్ యాడ్ చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఇవంతా బాగా కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి అవి నార్మల్ రైస్ కాబట్టి నేను ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ కాకుండా బాస్మతి రైస్ యూస్ చేసే పని అయితే ఒక గ్లాస్కి 1.25 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఒక లేయర్ లాగా ఆనియన్స్ని వేసి అలాగే క్యాష్యూ నట్స్ని, ఎగ్ని కూడా ఒక లేయర్ లాగా పరుచుకునేసి కేవలం మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఫైనలీ కుంకుమ పువ్వు వాటర్ కూడా వేస్తున్నాను నేను. లైట్గా ఫ్లేవర్ కోసం గీ కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.